మనం ఇంకా చెవెలనే అసలు ఇంకా మన మైండ్ సెట్లకి చీట్ అవ్వలేదు. అనంతగిరిలో ఇంకొక యాక్సిడెంట్. అతని ఏం చేసిందంట, నిలబడ్డున్న ఆమెని కొన్ని 6-4 బైక్స్ ఉన్నాయంట. బైక్స్ ఉంటే నించొని ఓవర్ స్పీడ్లో వచ్చి అలా గుద్దేసుకుంటూ వెళ్ళిపోయారంట. ఆమె కార్ దాకి వెనక్కి పడ్డది. తలకు మొత్తం దెబ్బ తగిలి రక్తం ఘోరం వస్తుంది. అసలు ఇంటి పరిస్థితి అసలు ఏం జరుగుతుంది? అది ఎప్పుడైందంటే జస్ట్ 8:15 ఆ టైంలోనే మా చెల్లె వాళ్ళు రిటర్న్ వెళ్తున్నారనమాట సిటీ నుంచి ఇంటికి. ఆ టైంలో రోజు వాళ్ళ లైవ్లోనే అయిందంట. వాళ్ళు చూసిరంట, నాకు కాల్ చేసి చెప్పిర్రు. ఏ పరిస్థితిలో మనం ఎట్లుంటాం తెలియదు, అస్సలు తెలియదు. జస్ట్ నిలబడ్డా నమ్మకం ఉండదు. ఒక సేఫ్గా బస్సులో పోదామన్నా గ్యారంటీ ఉండదు. రోడ్ పక్కల మనది ఏం తప్పులేదు, పక్కన నిలబడేట గుద్దేసి వెళ్ళిపోతుంది. ట్రైన్లో పోతేనా మంచిగా ఉండదు, ఏరోప్లేన్లో పోతేనా ఏదన్నా ఒకటైతే. ఇట్లా మన లైఫ్ అన్ప్రొటెక్టబుల్. మన చేతిలో ఏం లేదు. ఉన్న రోజులు మంచిగా నవ్వుకుంటుండాలి అంతే. వాళ్ళు అసలు ఆ ముగ్గురు ఆడపిల్ల అసలు ఎక్స్పెక్ట్ చేసిర్రా ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు మాకు ఇట్లా అవుతుంది అని? ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అది అట్లా అయిపోతుంది. వాళ్ళు అంతవరకే రాసింది, అంతవరకే ఉన్నారు. ఎంత బాధాకరమైన విషయం అది. పేరెంట్స్ చిన్నప్పటి నుంచి ఒకరైనాక ఒకరు మంచిగా చిన్న చిన్న అడుగులు వేసుకుంటారండి. ఇంత పెద్దగా అయ్యి వాళ్ళ డాడీకి చెప్పిందంట, డాడీ ఏమంటారు పొయ్యి వస్తాను, పోవడానికి మళ్ళీ వచ్చి అసలు ఏ టైంలో మనం ఎట్లుంటామో మనకి ఏమవుతుందో మనకు తెలియదు. అందుకే ఇప్పుడు నవ్వుకుంటున్నాను. పొరబాటున చేజారిన తరుణం తిరిగొస్తుందా? ప్రతి పూటొక పుటలా తన పాఠం వివరిస్తుందా? మన కోసమే తనలో తను రగిలే రవి తపనంత కనుమూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా? కడతేరని పయనాలెన్ని, పడదోసిన ప్రణయాలెన్ని అని తిరగే ఛాయా చరిత పుటలు, వెను చూడక ఉరికే కథలు. తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాల ప్రేమికులు. ఇది కాదే విధిరాత, అనుకోదేం ఎదురీత. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా, అప్పుడో ఇప్పుడో తననే కలను అంటుందా? ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా, గుడికో జడకో సాగనంపక ఉంటుందా? బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా? పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. ఒక నిమిషం కూడా ఆగిపోదేను వచ్చేదాకా.